కాంచన మూవీ చూసిన కాంచన నైట్ కాంచన మూవీ కాంచన వస్తే అరే బిట్టు నీ వల్లనే దయ్యం వచ్చింది కదరా. నైట్ కాంచన దయ్యం చూపియండి. ఎక్కడ దయ్యం నాకు చూపియండి. పదండి వెళ్దాం. కూర్చోండి ఇక్కడ. మనం కొన్ని మంత్రాలు చదువుదాం. ఓం ఓం ఓం. దీన్ని తీసుకువెళ్ళి సముద్రంలో కలపండి. సరే స్వామి. ఇంకా భయం ఏమీ లేదులేండి. నేను వెళ్తున్నాను. ఇందాక జరిగిన దాన్ని మర్చిపోండిరా. మళ్ళీ కాంచన సినిమా చూద్దాం. సర్లేండ్రా చూద్దాం. ఆ సీన్ చూస్తే ఎంత భయంకరంగా ఉందో. అరే కాంచన మూవీ మస్తుంది కదరా. అవునరా. కాంచన 4 ఎప్పుడు వస్తుందో. అదే మళ్ళీ దయ వస్తే. అరే బిట్టు ఏమన్నా భయం ఉందారా? మళ్ళీ దయాన్ని రప్పించినావు కదా. మళ్ళీ స్వామీజీని పిలుచుకుందాం. పదండి వెళ్దాం. ఇప్పుడు పెద్ద పెద్ద పూజలే చెయ్యాలి. కానీ ఆగండి, నేను ఒకటి మర్చిపోయాను. మీకు సముద్రంలో కలపమని ఒకటి ఇచ్చాను కదా, దాన్ని కలిపారా? లేదు స్వామీజీ. ఎక్కడ ఉంది అది ఇప్పుడు? ఇంట్లో దాచిపెట్టాం స్వామీజీ. అరే మూర్ఖురారా, మళ్ళా దయ్యం వచ్చింది కదారా. ఆగండి, దీనంతటికి కారణం ఎవరు? బిట్టువే స్వామి. నెల కిందటనే కదారా మీకు పూజ చేసినది దయ్యం వెళ్ళాలని. మళ్ళా ఆ సినిమా ఎందుకు చూశారు? మళ్ళా అసలు ఆ మాట ఎందుకు ఎత్తారు? అసలుకి దీనంతటిని మళ్ళా కాంచన మూవీ చూద్దామన్నది ఎవరు? బిట్టువే స్వామీజీ. ఈసారి ఇంకా పెద్ద పెద్ద పూజనే చెయ్యాలి. అవునా స్వామి? మా పేరెంట్స్ వేరే ఊరికి వెళ్ళారు, మేము ఇంట్లోనే ఉన్నాం. కలకే భయం కాలేదా? మాతో పాటు మా అమ్మమ్మ ఉంది, పనికి వెళ్ళింది. లేండి వెళ్దాం పదండి. మళ్ళీ ఇంకా కొన్ని పూజలు చెయ్యాలి. కూర్చోండి అందరూ ఇక్కడ. ఓం శ్రీ నమో నారాయణ జయ చిరంజీవి నమోసే. ఓహో, వీళ్ళు మళ్ళా స్వామీజీని తీసుకొచ్చారా? వీళ్ళ పని ఇప్పుడు కాదు, తర్వాత చెప్పాలి. ఓం శ్రీ నమో నారాయణ. ఓం శ్రీ శ్రీ ఓం ఫట్. ఓం శ్రీ శ్రీ నమో నారాయణ. ఓం. నేను చెప్పింది చెప్పండి. ఓం 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 భీం ఫట్. చూడండి దయ్యం చూడండి ఎలా ప్రాణాలతో కొట్టుకుంటుందో. చూడండి ఒకసారి ఎంత ప్రమాదకరము ఈ దయ్యము. చూడండి. ఓం. దీన్ని తీసుకువెళ్ళి సముద్రంలో కలపండి. ఇప్పుడన్నా దయచేసి నా మాట విని దీన్ని సముద్రంలో కలపండి. ఓకే, నేను వెళ్తున్నాను.